హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు 1 ఇయర్ బేబీకి ఫ్రాక్ కటింగ్ ఇంకా స్టిచ్చింగ్ చూద్దామండి. ముందుగా వచ్చేసి లైనింగ్ని 4 ఫోల్డింగ్స్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డింగ్స్ మన వైపు ఉండేటట్టు పెట్టుకొని ఇట్లా 8 ఇంచెస్ అండి పొడవు మార్క్ చేసి ఒక లైన్ డ్రా చేస్తున్నాను. తర్వాత 4 ఇంచెస్ అండి చంక డౌన్ మార్క్ చేసినాక స్కేల్ తోటి ఒక లైన్ డ్రా చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి చెస్ట్ దగ్గర వచ్చేసి 6 ఇంచెస్, నడుము దగ్గర కూడా సేమ్ అండి, డాట్స్తో కలిపి 6 ఇంచెస్ తీసుకున్నాను. ప్లస్ ఖర్చు కూడా మార్క్ చేసేసాను. ఇప్పుడు వచ్చేసి డాట్స్ కండి ఇటువైపు నుంచి ఒక 3 ఇంచెస్ మార్క్ చేశాను. స్కేల్తో అలా లైన్ గీసాక మళ్ళీ 3 ఇంచెస్ పొడవు అండి, డాట్ పొడవు వచ్చేసి 3 ఇంచెస్. ఇప్పుడు వచ్చేసి ఫుల్ షోల్డర్ వచ్చేసి 4 ఇంచెస్ అండి. 4 ఇంచెస్కి ఆ విధంగా మార్క్ చేసి లైన్ గీస్తున్నాను. ఆ తర్వాత చంక దగ్గర ఆ విధంగా ఒక రౌండ్ తీయడమేనండి. ఇప్పుడు వచ్చేసి నెక్ వచ్చేసి 1.5 ఇంచ్, పొడవు వచ్చేసి 3.5 తీసుకున్నాను ఫ్రంట్ టు బ్యాక్. ఈ విధంగా 1.5కి ఆ విధంగా మార్క్ చేసుకొని లైన్ డ్రా చేస్తున్నాను. ఆ విధంగా లైన్ డ్రా చేసి ఒక రౌండ్ ఇవ్వడమేనండి, అంతేనండి. ఇప్పుడు వచ్చేసి రన్నర్తో డాట్స్ దగ్గర సైడ్స్ దగ్గర కుట్టేసే దగ్గర రన్నర్తో మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు సైడ్ క్రాస్ వచ్చేసి 1/2 ఇంచ్ తీసుకుంటున్నానండి. ఈ డాట్స్ వచ్చేసి 1/2 ఇంచ్ అంటే 1/4 ఇంచ్ అటు 1/4 ఇంచ్ ఇటు ఆ విధంగా మార్క్ చేసుకొని సైడ్ కూడా ఆ విధంగా క్రాస్కి లైన్ డ్రా చేస్తున్నాను. అంతేనండి, డ్రా చేసినట్టు కట్ చేసుకోవడమే. అంతే ఫ్రెండ్. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి, ప్లీజ్ లైక్ చేయండి. అంతేనండి, కటింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లోతు తీద్దాము. ఒక 1/4 ఇంచ్ అండి, 1 ఇయర్ పాపే కదా, చంక దగ్గర ఆ విధంగా ఒక 1/4 ఇంచ్ ఆ విధంగా మార్క్ చేసుకున్నట్టు కట్ చేసుకోవడమేనండి. అంతేనండి, కట్ చేశాను. ఇప్పుడు ఫ్రంట్ అయిపోయింది, బ్యాక్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి బాటమ్కి లైనింగ్ అండి, పొడవు వచ్చేసి 15.5 తీసుకుని ముందే కట్ చేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు వచ్చేసి బుట్ట హ్యాండ్ అండి, హ్యాండ్ కటింగ్ ఇది. పొడవు వచ్చేసి బుట్ట హ్యాండ్ పొడవు వచ్చేసి 3.5 ఇంచెస్ తీసుకున్నాను. ఈ విధంగా ఇక్కడ నుంచి 2.5 విధంగా మార్క్ చేసుకొని బాక్స్ లాగా షేప్ ఇవ్వాలండి. ఇప్పుడు కింద వైపు నుంచి 1.5 ఇంచ్ అండి అది. ఇంక ఇప్పుడు హ్యాండ్ షేప్ ఇవ్వడమే, అంతేనండి. అవి 4 ఫోల్డింగ్స్ అనమాట, 2 హ్యాండ్స్కి మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేస్తున్నాను. ఇప్పుడు కటింగ్ అయిపోయింది. టర్నర్తో మార్క్ చేసుకున్నా అంటే అంతవరకు ఫ్రిల్స్ పెట్టాలని ఇంకా కాటిస్తున్నానండి మిడిల్లో. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ బాటమ్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకొని ఏ విధంగా కట్ చేస్తానో చూడండి. ఒరిజినల్ క్లాత్కి ఏ విధంగా క్రాసులు లేకుండా కట్ చేస్తున్నానండి. ఇది కూడా 15.5 ఇంచెస్ ఉంది పొడవు, 2 లేయర్స్ అవి. ఆ విధంగా ఫ్రంట్కి బ్యాక్కి సపరేట్ చేస్తున్నాను. ఇది అయిపోయిందండి కటింగ్. ఇప్పుడు వచ్చేసి బాడీ పార్ట్కి కటింగ్ చేస్తున్నాను, కొంచెం అతుకు పడుతుందండి. అంతేనండి, కటింగ్ కూడా అయిపోయింది. ఇది ఫ్రంట్ బ్యాక్ అన్నీ. ఇంక ఇప్పుడు కుట్టుకుంటున్నానండి. ఆ విధంగా ముందు షోల్డర్స్ జాయింట్ చేస్తున్నానండి, 1/2 ఇంచ్ వెడల్పుతోటి ఆ విధంగా 2 కుట్లు వేస్తున్నాను. ఒక వైపున అయిపోయింది, సేమ్ అదే విధంగా ఇంకో వైపున కూడా షోల్డర్ జాయింట్ చేస్తున్నానండి. షోల్డర్ జాయింట్ చేయడం అయిపోయినాక ఇది బ్యాక్ పార్ట్ అండి, అట్లా కట్ చేస్తున్నాను. ఉక్సులు పట్టి కాజా పట్టి కుట్టుకోవడానికి ముందు ఉక్సులు పట్టి కుడుతున్నానండి. ఒరిజినల్ వైపున పెట్టి ఆ విధంగా పై వైపున ఒక కుట్టేసి పైన ఒక కుట్టేయాలండి. ఆ తర్వాత లోపలికి ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేయడమే, అంతేనండి. ఉక్సులు పట్టి అయితే అయిపోయింది. ఇప్పుడు కాజా పట్టి అండి, ఈ విధంగా లోపల వైపున పెట్టాలండి. ఆ విధంగా కుట్టేసి పై వైపుకి మళ్ళీ ఇచ్చి కుట్టేసేయడమేనండి. ఇప్పుడు ఎక్సెస్ క్లాత్ కట్ చేసుకొని
ఇప్పుడు ఉక్సులు పట్టి కాజా పట్టి ఈక్వల్గా ఉన్నాయా లేదా అని చెక్ చేస్తున్నానండి. ఆ విధంగా పెట్టి చూశాను. ఇప్పుడు జాయింట్ చేస్తున్నానండి. ఆ విధంగా ఉక్సులు పట్టి కాజా పట్టి ఆ విధంగా బ్యాక్ సైడ్ జాయింట్ చేశాను. ఇప్పుడు వచ్చేసి మెడ పీస్ వేస్తున్నానండి. క్రాస్ పీస్ తీసుకున్నాను. ఒక 1 ఇంచ్ క్లాత్ వెడల్పు ఈ విధంగా పై వైపున ఒరిజినల్ క్లాత్ వైపున పెట్టేసి నిదానంగా కుట్టుకుంటున్నానండి. మెడ పీస్ అండి ఇది. నెక్ పీస్ కుడుతున్నాను. కుట్టడం కంప్లీట్ అయిపోయింది. ఆ విధంగా ఘాట్లు పెట్టేసి పైన కూడా ఒక స్టిచ్ వేయాలండి. చూడండి ఈ విధంగా వేస్తాను. పైన అన్న కుట్టేస్తున్నాను. అంతేనండి, చాలా ఈజీ ఫ్రాక్ కుట్టుకోవడము. కటింగ్ కూడా చాలా ఈజీ అండి. చాలా సింపుల్గా అయిపోద్ది. తర్వాత లోపలికి మడిచేసి ఒక కుట్టేసేయడమేనండి. చాలా బాగా వస్తుంది ఫినిషింగ్. ఆ విధంగా నిదానంగా కుట్టుకోవడమేనండి. అంతేనండి. ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్కి మెడ పీస్ కూడా కుట్టుకోవడం అయిపోవచ్చిందండి. అంతేనండి. లోపలికి ఆ విధంగా ఫోల్డ్ చేసేసి కుట్టుకోవడమేను. ఇప్పుడు ఇది పక్కన పెట్టేస్తున్నానండి. ఇప్పుడు బుట్టకి మార్క్ చేసుకున్నాం కదా రన్నర్ తోటి ఎక్కడి నుంచి ఫ్రిల్స్ పెట్టాలనేది మార్క్ చేసుకున్న దగ్గర నుంచి ఫ్రిల్స్ పెడుతున్నానండి. ఆ విధంగా అంతేనండి. ఒక వైపున అయితే ఫ్రిల్స్ పెట్టడం అయిపోయింది. ఇంకా బాటమ్ సైడ్ కూడా సేమ్ అదే విధంగా మార్క్ చేసుకున్నాం కదా రన్నర్ దగ్గర, ఆ విధంగా మార్క్ చేసుకున్న దగ్గర నుంచి ఫ్రిల్స్ పెడుతున్నానండి ఆపోజిట్గా. అంతేనండి, ఇది అయిపోయింది కదా. ఇప్పుడు లైనింగ్ క్లాత్ ఆ విధంగా పెట్టి ఒక కుట్టేస్తున్నానండి. హ్యాండ్ వైపు విధంగా పైనుంచి కూడా ఒక స్టిచ్ వేసేసి లోపలికి మడిచేసి ఒక స్టిచ్ వేయడమేనండి. అంతేనండి. హ్యాండ్ కూడా కుట్టుకోవడం అయిపోయింది. ఎక్సెస్ క్లాత్ ఉంటే ఆ విధంగా కట్ చేసి ఇప్పుడు ఈ హ్యాండ్ వచ్చేసి బాడీ పార్ట్కి జాయింట్ చేస్తున్నాను. ఆ విధంగా మిడిల్ పార్ట్లో పెట్టుకొని నిదానంగా కుట్టుకోవడమేనండి. ఆ విధంగా తిప్పుకొని ఇంకొక కుట్టేస్తున్నాను. ఇటువైపుకి కూడా చివరి వరకు ఒక కుట్టేసి అంటే 2 కుట్లు అనమాట. ఆ విధంగా షోల్డర్ దగ్గరికి వచ్చేసి ఎండ్ చేస్తున్నాను. అంతేనండి. 2 వైపులా కుట్టేసాను హ్యాండ్స్. ఇప్పుడు వచ్చేసి బాటమ్ పార్ట్కి ఫ్రిల్స్ పెడుతున్నానండి. ఒరిజినల్ క్లాత్ ఇది. ఆ విధంగా హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి ఆ విధంగా ఫ్రిల్స్ పెట్టేస్తాను. ఇప్పుడు డాట్స్ వేస్తున్నానండి. పాదం ఒక పావించ్ అనమాట. పావించ్ వెడల్పుతోటి డాట్స్ వేస్తున్నాను. ఇప్పుడు ఫ్రంట్కి అయిపోయింది. బ్యాక్ పార్ట్కి వేస్తున్నాను. 3 ఇంచెస్ పొడవు. డాట్ పొడవు వచ్చేసి 3 ఇంచెస్. ఆ విధంగా మార్క్ చేసుకున్నాను కదా, ఇప్పుడు కుట్టేస్తున్నానండి. ఇప్పుడు వచ్చేసి నడుము దగ్గర ఫ్రిల్స్ పెట్టుకున్నాం కదా ఈ ఒరిజినల్ పార్ట్కి బాటమ్ పార్ట్కి, అది యాడ్ చేస్తున్నానండి బాడీ పార్ట్కి. ఇంకా నేను లైనింగ్ యాడ్ చేయలేదు. ఒక వైపున అయిపోయింది, ఇంకో వైపున కూడా కుడుతున్నానండి. ఫ్రంట్ అయిపోయింది, ఫ్రంట్ బ్యాక్ కుట్టడం అయిపోయిందండి. ఇప్పుడు లైనింగ్ జాయిన్ చేస్తున్నాను. మధ్యలో ఫ్రిల్స్ పెట్టాలండి, అంతేను. చాలా ఈజీ ఈ విధంగా అలవాటు చేసుకుంటే. అంతేనండి, నిదానంగా ఆ విధంగా కుట్టుకుంటూ రావడమే. అంతేనండి, లైనింగ్ జాయింట్ చేయడం కూడా అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి పైనుంచి అన కుట్టేస్తున్నానండి. ఆ విధంగా అన కుట్టేసుకుంటే చాలా బాగుంటుంది లుక్ చూడడానికి, ఫ్రిల్స్ ఎత్తుకోకుండా ఉంటుంది. అంతేనండి, అన కుట్టేయడం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి అంచులు కుడుతున్నాను. ఒరిజినల్ క్లాత్కి అంచులు ఫ్రంట్ బ్యాక్కిను ప్లస్ లైనింగ్కి అంచులు ఫోల్డ్ చేసి కుట్టుకుంటున్నానండి. అంతేనండి, లైనింగ్ కూడా కుట్టేసాను. ఇప్పుడు వచ్చేసి సైడ్స్ జాయిన్ చేస్తున్నానండి. అంతేనండి, ఫ్రాక్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
ఖచ్చితంగా లైక్ చేయండి ప్లీజ్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతేనండి, ఫ్రాక్ కుట్టుకోవడం అయితే అయిపోయింది. చాలా బాగా వచ్చింది కదా. అంతేనండి. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్.